నిన్న మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండో ఆ విషయంలో అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారంట. అధికారులే ముక్కున వేలేసుకొని ఏంది పరిస్థితి, మేము చెప్పింది ఏంది, అక్కడ ఉన్నది ఏంది, చేసేది ఏంటిది అని. సో ఈ విధంగా అయితే దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సీఎం గారు చేసేది కరెక్ట్ కాదు. ఇరిగేషన్ సీఎంఓ అధికారుల అసంతృప్తి. కేఆర్ఎంబీ విషయంలో అధికారుల అయోమయం. ఆన్ రికార్డ్ మినిట్స్ ను తప్పని ఎలా చెబుతారు? మొన్నటిదాకా కాళేశ్వరం మేడిగడ్డ పైన ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో సతాయిస్తున్నారు. రిపోర్టు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తాం కానీ వారికి అక్కడికి వచ్చేదే కావాలంటే 7 నుంచి తెస్తాం. బ్రీఫింగ్ ఇచ్చినా తనకు నచ్చినట్టే చెప్పారు. నీటి వాటాలు కాపాడుకునే ఆసక్తి లేదు. పేపర్లో క్లియర్ గా ఉన్న సగమే చదివి వినిపించారు. వీరి పద్ధతి ఏం బాలేదంటూ అధికారుల తీవ్ర ఆవేదన. ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటున్నారో అని ఆందోళన. ఎలుక తోకను తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదు అనే వేమన చెప్పినట్టు కొందరికి ఎంత మంచి విషయాలు చెప్పినా వారు అందులో చెడునే వెతుకుతారు తప్ప మంచిని వెతకరు. అచ్చంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే చేశారని అధికార వర్గాలే అనధికారికంగా చెప్తా ఉన్నాయి. కృష్ణా జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాలు, అసత్యాలు, అర్ధసత్యాలు మాత్రమే చెప్పడం అధికారులకు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపైన దుమ్మెత్తి పోసేందుకు కొన్ని వీడియోలను ట్రిమ్ చేసి సర్క్యులేట్ చేసినట్టు ముఖ్యమంత్రి కూడా కృష్ణా జలాలకు చెందినటువంటి వాస్తవాలను ట్రిమ్ చేసి చెప్పారని అధికారులే చెప్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. చూడండి, ఈయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్లలో అన్ని డాక్యుమెంట్లలో ఒప్పందం మేము చేసుకున్నాం కానీ అది ఈ సంవత్సరానికి మాత్రమే. ఒప్పందం చేసుకున్నాం అనేది మాత్రమే ఎక్స్పోజ్ చేసిండు, ఈ సంవత్సరానికి మాత్రం ఎక్స్పోజ్ చేయలే. దేనికి ఒప్పందం చేసుకున్నాం? నేను కొన్ని విషయాలు చెప్తా. ఏంది, ప్రతి సంవత్సరము కేఆర్ఎంబీ మీటింగ్ ఉంటుంది. అంటే ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పెడుతుంది, 2 రాష్ట్రాలను పిలుస్తుంది. కేంద్రం దాని మీద పెత్తనంగా ఉంటుంది. పిలిచి అయ్యా నీకెన్ని నీళ్ళు కావాలి, నీకెన్ని నీళ్ళు కావాలి, ఏంది కథ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. జరిగినప్పుడు 2015-16 ప్రాంతంలో కూడా మనకు చర్చ జరిగినప్పుడు అప్పుడు మనకు తెలంగాణ వచ్చిన సంవత్సరమే అవుతుంది. ఏ ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. అప్పుడు సమైక్య పాలనలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ సగం సగం కట్టబడి సగం వదిలేయబడి అసలు పర్మిషన్ ఉన్న కట్టకుండా రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆ సంవత్సరానికి మాత్రమే ఆ సంవత్సరానికి మాత్రమే మేము 299 టీఎంసీలకు మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, తెలంగాణ నుంచి పాలకులు ఒప్పుకున్నారు. అది కూడా ఆ సంవత్సరానికి మాత్రమే. అయితే ఒప్పుకున్నారు అనే దాన్ని మాత్రం ఇట్లా హైలైట్ చేసి చూపించిండు. ఆ సంవత్సరానికి మాత్రమే, ఇది టెంపరరీ, ఈ 1 ఇయర్కు మాత్రమే దాన్ని మాత్రం హైడ్ చేసిండు. అది చెప్పలేదు ఆ విషయాన్ని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి విషయాలు కాదు ఇది. ఇట్లా అబద్ధాలు చెప్పకూడదు ఎవరు కూడా. కానీ ఈయన చెప్పిండు. ఎందుకు చెప్పిండు? ఇప్పుడు కేవలం రాజకీయ ఎజెండా మాత్రమే కావాలి ఆయనకు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడేటువంటి పరిస్థితి ఆయనకు అవసరం లేదు. అది అక్కడికి లేని ముచ్చటది. సో ఈ విధంగా కేవలం అబద్ధాలు మాత్రమే ఒల్లించుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది జరుగుతూ ఉన్నటువంటి విషయం. సో అదే విషయంలో అధికారులు చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, ఒక కీలక అధికారి నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అసలు మేము చెప్పింది వేరు, ఆయన చెప్పే ముచ్చట వేరు. ఎందుకు? ఇంకొక విషయం ఏంటంటే ఇదే అధికారులు అప్పుడు ఉన్నారు, ఇదే అధికారులు ఇప్పుడు ఉన్నారు ఇరిగేషన్ సంబంధించి. అరే మేమే పోయినాము, మినిట్స్లో ఏం మాట్లాడినామో మాకు తెలుసు. మళ్ళా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా అధికారులు మొన్న పోయినటువంటి మీటింగ్ తప్పుగా నమోదు చేసిరు అని చెప్పేసి చెప్తాడు. ఏది? మన జరిగినటువంటి మీటింగ్లో. కానీ అంతకుముందు మాత్రం ఒప్ప అంట, ఇలా మాత్రం తప్పంట. మరి నువ్వు తప్పుగా ఎట్లా నమోదు చేసావు? మోడీ నీకు సిగ్గు లేదా, శరం లేదా అని చెప్పేసి అనుకో ప్రశ్నిస్తలేడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అట్ట మాట్లాడిన తెల్లారి తీసుకుపోయి జైలు వేసి మళ్ళీ చెప్పకూడదు పెడతాడు కాబట్టి. అందుకనే మనం మాట్లాడడం ఎక్కువ. ఏది కూడా మాట్లాడకుండా అన్ని రండ ముచ్చట్లు చెప్పాలి జనాలకు. ఏది పడితే అది మాట్లాడేసి జనాన్ని మొత్తము డైవర్ట్ చేయాలి. ఇదే కదా రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది. ఇదే కదా. ఇంకెన్ని సంవత్సరాలు ఇట్లా, ఇంకెన్ని రోజులు ఇట్లా మోసం చేసుకుంటూ వస్తారు? బిడ్డ అనుకుంటున్నావు నువ్వు దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టాలని చూస్తున్నావో నువ్వు కేఆర్ఎంబీకి అప్పచెప్పి బిడ్డలు తిరగబడతారు. నీకు తిరగబడితే రేపన్నాడు నీ కుర్చీ నువ్వే ఆగమయ్యేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా వాళ్ళు అధికారులు ఇచ్చేటువంటి లెక్క ఒకటి, ఈయన చెప్పినటువంటి లెక్క ఒకటి. దేనికోసం ఇదంతా? ఎవరి కోసం ఇదంతా? మీ రాజకీయాల కోసము రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెడతారా? నల్లగొండని పాలమూరు జిల్లాను ఎండబెడతారా? ఇదేం దుర్మార్గం? హామీల విషయంలో ఎక్కడైతే హామీల విషయంలో జనాలు మాట్లాడుకుంటారో, జనాలు హామీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ రైతు బంధు అడుగుతా ఉన్నారు,
ఎక్కడ పోయి రైతు బీమా అడుగుతా ఉన్నారు, ఎక్కడ పోయి రైతు రుణమాఫీ ఏడుకోయింది 2 లక్షలను రాంగ్ సంతకం పెడతా అంటూ డిసెంబర్ 9 తారీఖు నాడు ఎక్కడ పోయింది అది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆ విషయంలో అడుగుతున్నారు కదా, ఇవన్నీ డైవర్ట్ చేయాలని చెప్పేసి ఒక డ్రామా, మామూలు డ్రామా కాదు. ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితేనే తప్పులేదంట, ఈయన వచ్చి రండాన్ని మాట్లాడినా సన్నాసులని మాట్లాడినా తప్పులేదంట. ఇదే విషయాన్ని నిన్న ఎవరు ఇగో బాలకృష్ణ మాట్లాడితే, ఒక ఉద్యమకారుడు మాట్లాడితే ఆ ఉద్యమకారుడి మీద కేసు పెట్టుడు. ఎంతమంది మీద పెడతావు కేసులు? మరి ఇట్లా పెట్టాలనుకుంటే ఒక్కొక్కరు రోజుకు 100 సార్లు మాట్లాడతారు, 100 కేసులు పెడతావు ఒక్కొక్కరి మీద. పెట్టుబిడ్డ ఎంతమంది మీద పెడతావు? దమ్ముంటే పెట్టుకో కేసులు. ఈ కేసులకు భయపడతాడు అనుకున్నావా? సమైక్య రాష్ట్రంలో పాలన ఎట్లా ఉందో కాంగ్రెస్ పాలన ఇప్పుడు అట్లనే ఉంది దరిద్రంగా. వాళ్ళ లెక్కనే తయారైన కాంగ్రెస్ సన్నాసులు. మీరు పాలకులు కాదు, మీరు నియంతలు. 100% చెప్తున్నా కదా, మీరు 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 దుర్మార్గంగా చేస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉన్నారు. ఇలా పల్లెలకు ఎవరు తెలుస్తుంది మీకు? మీ చుట్టుముట్టు ఇలా పోలీస్ కాన్వాయిలు పెట్టుకొని ఇది పెట్టుకొని ఏదో అద్భుతంగా ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ప్రజలు పల్లెల్లో రగిలిపోతా ఉన్నారు. మీకు ఎట్లా బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్తాందుకు రెడీ అవుతా ఉన్నారు. ఈయన మాట్లాడొచ్చు, ఈయన మాట్లాడితే ఏం కాదు, కానీ ఇతరులు మాట్లాడితే తప్పు అవుతుంది అనమాట. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక్కడ చూడండి మిత్రులారా, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. ఇగో ఇదే విషయం మీద అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు. సీఎం రేవంత్ రెడ్డి పైన హరీష్ రావు ఫైర్. ప్రాజెక్టులను మేము అప్పగించలేదు, తాకట్టు పెట్టవద్దని సీఎంను కోరుతున్నా అని చెప్పేసి ఒక వార్త. హరీష్ రావు నిన్న మాట్లాడిండు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది ప్రతిదీ అబద్ధమే అని చెప్పేసి ఆయన మళ్ళా ఏవైతే ఈయన చూపించిండో ఈ లెటర్లో ఉన్నటువంటి అసలు అంశాలను మొత్తాన్ని క్రోడీకరించి ఓపెన్ చేసి చూపించిండు. చూడండి, బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారం చేస్తోంది, మీరు మాత్రం సొక్కం పూసలు లెక్క ఉన్నాయని తీసుకపోయి తాకట్టు పెట్టొచ్చు, వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, వాస్తవాలు చెప్తా ఉంటే. మేము కేఆర్ఎంబీకి అప్పగించలేదు, అప్పగించకపోతే మరి ఎందుకు మాట్లాడిండు ముఖ్యమంత్రి? చట్టంలోనే రాసిర్రు. చట్టం రాసింది ఎవడు? నీ జయరాం రమేష్ కాదా? నీ జైపాల్ రెడ్డి కాదా? కాంగ్రెస్ యూపీఏ సర్కార్ కాదా? చట్టం రాసింది కేసీఆర్ రాస్తున్నాడు. చట్టం ఆమోదించింది ఎవరు? యూపీఏ సర్కార్ కాదా? సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మాట్లాడింది కాకుండా మళ్ళీ దానికి నువ్వు ఒత్తవాసుడు. కేఆర్ఎంబీకి అప్పగించినప్పుడు మేము అప్పగించలేదని చెప్పాలి కానీ మనకి గిమ్ము చట్టం ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ దేనికోసం చెప్తున్నారండి? ఎవరి కోసం చెప్తున్నారు? ఎవరిని మభ్యపెట్టడం కోసం చెప్తా ఉన్నారు ఇదంతా?